హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో 9పై హైకోర్టు విధించిన స్టేను సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ పిటిషన్ ని సుప్రీంకోర్టు కొట్టేసింది. హైకోర్టులో పెండింగ్ లో ఉన్నందున విచారణను స్వీకరించలేమని స్పష్టం చేసింది. పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లొచ్చని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. హైకోర్టులో తదుపరి విచారణ కొనసాగుతుందని చెప్పింది. మెరిట్స్ ప్రకారం విచారణ కొనసాగించాలని ఈ సందర్భంగా హైకోర్టుకి సూచించింది. లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 9ని తీసుకొచ్చింది. ఈ జీవోపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2025 అక్టోబర్ 13న అర్ధరాత్రి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ పై జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే ప్రక్రియ పూర్తిగా చట్టబద్ధంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు తగ్గట్టుగా శాస్త్రీయంగా జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. కులగణన సర్వేలో బీసీల జనాభా 57.6% ఉన్నట్లు తేలిందని, దాని ఆధారంగా 42% రిజర్వేషన్లు కల్పించాలని కమిషన్ సిఫార్సు చేసింది. బీసీ కమిషన్ సిఫార్సుల మేరకు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించామని కోర్టుకు తెలిపింది. ఇరు వర్గాల వాదనలను విన్న ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వ వాదనతో ఏకీభవించకుండా పిటిషన్ ని కొట్టివేసింది. హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉన్నందున పిటిషన్ ను విచారణకు స్వీకరించలేమని, అక్కడే తేల్చుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. పాత రిజర్వేషన్లపై ఎన్నికలకు వెళ్లొచ్చని పేర్కొంది. హైకోర్టులో తదుపరి విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది.